తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి దుబ్బు చేసే దశ నుండి ఈనే దశ వరకు ఉంది. ఈ దశలో సుడిదోమ, మొగిపురుగు ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. ఖరీఫ్లో రైతులు అధికంగా వరి సాగు చేపట్టారు. తెలంగాణలో దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంట వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి ఈనే దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా చోట్ల చీడపీడలు ఆశించే అవకాశముంది. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు సుడిదోమ చాలా చోట్ల ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లో గోధుమ రంగు దోమ, తెల్లదోమలు ఆశిస్తాయి. ఇవి ఆశించిన పొలాలు సుడులు సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటాయి. వీటి ఉధృతి అధికమైతే పొలం ఎండిపోయి గింజలు తాలుగా ఏర్పడుతాయి. వీటిని గుర్తించిన వెంటనే నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. ఇప్పుడున్న పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దుబ్బు చేసే దశ నుంచి మనకి చిరుపొట్ట దశ, ఈనే దశలో మనకి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ముందుగా నాట్లు వేసుకున్న ప్రాంతాలలో ఈ వరి పంట మనకి గింజలు ఏర్పడే దశలో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ మనకి కనిపిస్తున్నది. ముఖ్యంగా మనకి వరిలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సుడిదోమ మరియు మొగిపురుగు ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. వీటిలో సుడిదోమ అనేది ఇది వరిలో రసాన్ని పీల్చి నష్టం చేసే పురుగు. దీంట్లో ఈ సుడిదోమలో 2 రకాల పురుగులు మనకు వరిని ఆశించి నష్టం చేస్తాయి. వాటిలో ముఖ్యంగా తెల్లదోమలు, వీపు మీద తెల్ల మచ్చ ఉండే తెల్లదోమలు, అట్లాగే గోధుమ రంగులో ఉండే సుడిదోమలు మనకి 2 రకాలు నష్టం చేస్తాయి. ఇవి సన్నగింజ రకాలను సాగు చేసినప్పుడు ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది. అట్లాగే మనకి నిర్దేశించిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో మనము నత్రజని సంబంధించిన ఎరువులు, ముఖ్యంగా యూరియా లాంటివి మనము అప్లై చేసినట్లయితే కూడా సుడిదోమ ఎక్కువ అవుతుంది. కాలిబాటలు తీయని పొలాల్లో కూడా మనకి సుడిదోమ వల్ల నష్టం ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. ఆగస్టులో ఎక్కువ వర్షాలు పడి మనకి సెప్టెంబర్లో ఉక్కపోత వాతావరణం ఉన్నట్లయితే ఈ సుడిదోమ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అట్లాగే మనకి పంట తొలి దశలో మనకి ఆకులను ఆశించి నష్టం చేసే పురుగులను కంట్రోల్ చేయడానికి వాడే ముఖ్యంగా క్లోరోపైరిఫాస్, ప్రొఫినోఫాస్, అట్లాగే లాంబ్డా సైలిత్రిన్ లేదా బీటా సిఫ్లిత్రిన్ అనే సింథటిక్ పైరెథ్రాయిడ్ను మనము వాడినట్లయితే ఈ యొక్క సుడిదోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి సుడిదోమ అనేది అనుకూల పరిస్థితులు ఉన్నట్లయితే మనకి ఉధృతి పెరిగి నష్టం చేసే అవకాశం ఉంటుంది. వీటి నష్టము గమనించినట్లయితే ఈ యొక్క పిల్ల మరియు పెద్ద దోమలు నీటి మట్టానికి పైన మొక్కల మొదల దగ్గర ఉండి రసాన్ని పీల్చి నష్టం చేస్తాయి. ఇట్లా రసాన్ని పీల్చడం వల్ల ముఖ్యంగా పంట తొలి దశలో లేత పసుపు రంగుకి మారుతుంది. అలాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పంట అంతా కూడా ఎండిపోవడం, వలయాకారంలో సుడులుగా మనకి వరి పొలం అనేది ఎండిపోతుంది. తర్వాత పూర్తిగా ఎండిపోయి పంట పడిపోవడం, అట్లాగే నూర్చినప్పుడు నూక శాతం ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. వర్షాకాలంలో, వానాకాలం సీజన్లో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ యొక్క వరి పంటను ఆశించి ముఖ్యంగా సన్నగింజ రకాల్లో వీటి యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాగే యాసంగి సీజన్లో మనకి మార్చి, ఏప్రిల్లో ఈ యొక్క సుడిదోమ అనేది మనకి ఎక్కువగా ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ప్రాంతాన్ని బట్టి దోమను తట్టుకునే రకాలు అందుబాటులో ఉన్నట్లయితే వాటిని సాగు చేయడం అనేది ముఖ్యము. పొలంలో ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసినట్లయితే ఈ యొక్క సుడిదోమకి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అట్లాగే దానివల్ల సుడిదోమ మనకి ఎక్కువగా ఆశించే అవకాశం ఉండదు. పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉన్నట్లయితే కూడా మనకి సుడిదోమ అనేది ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు పొలాన్ని ఎండబెట్టాలి. అడపదడప నీటిని తీస్తూ మళ్ళీ పెడుతూ మనము దీనివల్ల సుడిదోమ అనేది మనకి అదుపులో ఉంటుంది. అట్లాగే ఈ యొక్క సుడిదోమ యొక్క మనకి పిల్ల పురుగులు గమనించినట్లయితే ముఖ్యంగా ఆర్థిక నష్ట పరిమితిని బట్టి యొక్క యాజమాన్య సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. వీటిలో భాగంగా ముఖ్యంగా పిల్లదోమలు మనం గమనించినట్లయితే, ముఖ్యంగా తెల్లదోమలు మొక్కల మొదట్లో గమనించినట్లయితే బిప్రోఫెజిన్ అనే మందును 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే ఉధృతి ఎక్కువగా ఉండి మనకి పిల్ల మరియు పెద్ద సుడిదోమలు ఒక దుబ్బుకి 20 నుంచి 25 మనం గమనించినట్లయితే డైనోటెఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు, పైమెట్రోజెన్ అనే మందు 0.6 గ్రాములు, అట్లాగే ట్రైఫ్లూమిజోపెరిమ్ అనే మందు 0.48 ml లీటర్ నీటికి కలిపి
మొక్కల మొదళ్ళ మొత్తం పూర్తిగా తడిచేటట్టుగా పిచికారి చేసినట్లయితే ఈ యొక్క సుడిదోమను సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో వరికి ఆశించే మరో పురుగు మొగి పురుగు. ఇది పిలక దశ నుంచి చిరుపొట్ట దశ వరకు ఆశించి తీవ్ర నష్టం చేస్తుంటుంది. ఇది రబీ సీజన్లో ఆశించి అధిక నష్టం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఖరీఫ్లో కూడా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం. వరిని మనకి మొగి పురుగు లేదా కాండం తొలచు పురుగు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ మొగి పురుగు అనేది నర్సరీలో నారుమడిలో వస్తుంది, అట్లాగే పిలక దశలో, తర్వాత పూత దశలో వరి పంటను ఆశించి నష్టం చేస్తుంది. నారుమడిలో ఆశించినట్లయితే నారు మొత్తం కూడా చనిపోతుంది. పిలక దశలో ఆశించినట్లయితే ముఖ్యంగా మధ్యలో కాండము మొవ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. పూత దశలో ఆశించినట్లయితే తెల్ల కంకులు అనేది ఏర్పడతాయి. ఈ విధంగా మనకి ఈ యొక్క మొగి పురుగు అనేది మనకి పంటకు నష్టం చేస్తుంది. ఈ ముఖ్యంగా పిలక దశలో ఆశించినప్పుడు మొవ్వు చనిపోతుంది కాబట్టి అక్కడ మనకి పిలకల సంఖ్య తగ్గిపోతుంది. ఆ మొవ్వును చనిపోయిన మొవ్వును పీకినట్లయితే మనకి సులువుగా చేతిలోకి వస్తుంది. అట్లాగే పూత దశలో ఆశించినట్లయితే మనకి తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ తెల్ల కంకులను కూడా మనం లాగినట్లయితే మనకి చేతిలోకి సులువుగా వస్తాయి. ఈ తెల్ల కంకులు ముఖ్యంగా లక్షణం ఏంటిదంటే ఆ కంకిలోని గింజలన్నీ కూడా తాళైపోతాయి. ఎలాంటి మనకి ఉపయోగపడే గింజలు మనకి రావు. దానివల్ల దిగుబడి అనేది చాలా ప్రభావితం అవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మనకి కాండం తొలచు పురుగు యొక్క రెక్కల పురుగులు మనకి పొలంలో ఎగురుతూ కనిపిస్తాయి. అట్లాగే ఆకుల కొనల మీద మనకి గుడ్ల సముదాయాలు, మొక్క యొక్క మట్ట మీద కానీ లేదా కాండం మీద మనకి యొక్క గుడ్ల సముదాయాలు అనేవి కనిపిస్తాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన లార్వా పురుగులు కాండం లోపలికి పోయి మనకి నష్టం అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి మొవ్వు చనిపోవడం కానీ తెల్ల కంకులు ఏర్పడడం అనేది కానీ జరుగుతుంది. సో ముఖ్యంగా దీంట్లో వీటి యొక్క రెక్కల పురుగులు మనకి ఎండు గోధుమ రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉంటాయి. తల్లి రెక్కల పురుగులు అయితే వాటి యొక్క ముందు రెక్కల మీద నల్లటి చుక్కలు అనేది కనిపిస్తాయి. ఈ లార్వా కూడా ముందు తెలుపు రంగులో ఉండి తర్వాత నారింజ రంగులో తలననేది కలిగి ఉంటుంది. అట్లాగే ప్యూప దశ కూడా కాండం లోపలనే పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఇది యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లింగాకర్షణ బుట్ట అనేది వాడడం ద్వారా వీటి యొక్క ఉనికిని కానీ ఉధృతిని కానీ తెలుసుకోవాలి. ఒక వారంలో 25 రెక్కల పురుగులు మనం మగ రెక్కల పురుగు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అట్లాగే లింగాకర్షణ బుట్టల ద్వారా కూడా మనము మొగి పురుగును అదుపులో ఉంచవచ్చు. ఎకరానికి 8 నుంచి 10 ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టినట్లయితే ఇవి లింగాకర్షణ బుట్టలు కూడా మనకి ఈ యొక్క మొగి పురుగును అదుపులో ఉంచడం అనేది జరుగుతుంది. అలాగే మనకి పిలక దశలో పిలక దశలో ఉన్నప్పుడు కార్బోఫిరాన్ 3G గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున మనకి వేయాలి. దాంతోపాటు లేనట్లయితే కార్టాఫైడోక్లోరైడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటికి కానీ లేదా ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే పిలక దశలో మనం ఈ యొక్క మొగి పురుగును అదుపులో మనకి నివారించవచ్చు. అట్లాగే తర్వాత దశలో మనకి పూత దశలో లేదా చిరుపొట్ట దశలో కార్టాఫైడోక్లోరైడ్ అయితే 2 గ్రాముల లీటర్ నీటికి లేదా క్లోరంట్రనిలిప్రోల్ అయితే 0.3 ml లీటర్ నీటికి లేదా ఐసోసైక్లోసిరామ్ అనే మందు 0.6 మిల్లీలీటర్ కానీ ట్రైఫ్లూమిజపైర్ టెట్రానిలిప్రోల్ అనే మందు 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా రెక్కల పురుగు ఉధృతిని బట్టి ఈ యొక్క రసాయనిక మందులు అనేది వాడి ఈ యొక్క మొగి పురుగును అదుపులో ఉంచుకోవాలి. శీతాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే కూరగాయ పంటల్లో క్యాబేజ్, కాలీఫ్లవర్ ముఖ్యమైనవి. ఒకప్పుడు చలికాలంలోనే అధిక విస్తీర్ణంలో సాగు చేసే ఈ కూరగాయలు సూపర్ మార్కెట్ల రాకతో డిమాండ్ పెరగటం వల్ల రైతులు ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. ప్రణాళికబద్ధంగా ఏడాది పొడవునా దిగుబడులు తీసే విధంగా దఫాలుగా విత్తి సాగు చేస్తున్నారు. మరి క్యాబేజ్, కాలీఫ్లవర్ సాగులో అధిక దిగుబడులు పొందాలంటే మంచి రకాల ఎంపికతో పాటు యాజమాన్యం చాలా కీలకం. సాగు వివరాలను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉషాకుమారి ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా శీతాకాలం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. కానీ ఈసారి అధిక వర్షాల వల్ల కాలం ఆలస్యమైంది. చల్లని వాతావరణం క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సాగుకు అనుకూలం. ఈ కాలంలో అధిక దిగుబడి వస్తుంది. ఉత్పత్తిలో నాణ్యత అధికంగా ఉంటుంది. ఈ పంటలు సాగు చేయాలనుకునే రైతులు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులు, డిమాండ్ను బట్టి రకాలను ఎంచుకోవాలి. సాధారణంగా మధ్యకాలిక రకాలను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. అయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే విత్తనం మొదలు భూమి దుక్కి,
నారుమడి పెంపకం, మొక్కలు నాటడం వరకు కీలక దశలుగా చెబుతారు. ఈ సమయంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉషాకుమారి. వీటిలో మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. మధ్యకాలిక రకాలు అయితే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాల్లో విత్తుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలు అయితే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చండి. అంటే విత్తుకోవడం అంటే 1 నెల పాటు వీటిని నారుగా పెంచి తర్వాత మనం ప్రధాన పొలంలో వాటిని నాటుకోవాల్సి ఉంటుందండి. 1 ఎకరాకి మన సూట్ రకాలైతే ఒక 200 నుంచి 300 గ్రాములు విత్తనం సరిపోతుంది. అదే సంకర రకాలైతే 100 నుంచి 120 గ్రాముల విత్తనం అనేది సరిపోతుందండి. నారు వేసిన తర్వాత అది మరి దగ్గరగా వేసినట్లయితే నారుకుళ్ళు వ్యాధి అనేది వస్తుంటుంది. మనం అది రాకుండా విత్తనాలని ఎడంగా వేసుకుని, అంటే 5 సెంటీమీటర్ల దూరంలో వేసుకుని మొలకెత్తిన తర్వాత మనం ఈ కాపర్ ఫంగిసైడ్లు అని దొరుకుతాయండి, శిలీంద్రనాశకాలు. అవి పిచికారీ చేసుకోవాలండి. మొలకెత్తిన 5-6 రోజుల తర్వాత పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనం 35 నుంచి 40 రోజులు ఆరోగ్యవంతమైన నారు పెంచిన తర్వాత వాటిని ప్రధాన పొలంలో విత్తుకోవాలండి. ఈ ప్రధాన పొలంలో విత్తుకునేటప్పుడు మధ్య రకాలైతే మొక్కకి మధ్య 45 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. అదే దీర్ఘకాలిక రకాలైతే 60 సెంటీమీటర్ల వరుసల మధ్యలో 45 సెంటీమీటర్లు మొక్కల మధ్యలో వేసి నాటుకోవచ్చండి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ముందుగా పశువుల ఎరువుతో పాటు జీవన ఎరువుల్ని కలిపి దుక్కిలో చల్లుకోవాలి. వీటి తరువాత నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేసి కలియదున్నాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్ రెండు కూడా బాగా ఎరువులు అనేవి వేయాల్సి ఉంటుందండి. ముఖ్యంగా మనకి పశువుల ఎరువు అనేది మన ప్రధాన పొలం తయారు చేసుకున్నప్పుడు ఎకరా విషయానికి వస్తే మనకి ఒక 10 టన్నుల వరకు సరిపోతుందండి. ఆ తర్వాత మనం జీవన ఎరువులు అనేవి మనకి నత్రజనిని భూమిలో బాగా స్థిరీకరించి నత్రజని ఎరువుల యొక్క వినియోగం తగ్గించడానికి ఉపయోగపడతాయండి. వాటిలో అజోస్పైరిలం అని, తర్వాత అజిటోబ్యాక్టర్ అని దొరుకుతాయండి. అవి 2 కిలోలు మనం 1 ఎకరాకి చొప్పున వాటిని కూడా భూమిలో చల్లుకున్నట్లయితే నత్రజని ఎరువుల వినియోగం అనేది తగ్గించవచ్చు. అది కాకుండా ఇంకా మనం 60 నుంచి 80 కిలోలు నత్రజని, భాస్వరం ఇచ్చే ఎరువులు, తర్వాత 40 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువులు అనేవి మనం వేయాల్సి ఉంటుందండి. వీటిలో ప్రధాన పొలం తయారు చేసుకుని అంటే మనం మొక్కలు నాటే ముందు 60 కిలోలు భాస్వరం ఇచ్చే ఎరువులు, తర్వాత నత్రజని ఎరువుల్లో సగం అండి. అంటే మీరు నత్రజని ఎరువుల్లో యూరియాగా వాడినట్లయితే మనకి ఒక 120 కిలోలు వరకు యూరియా అవసరం పడుతుంది. ఆ యూరియాలో 60 కిలోల యూరియా అనేది మనం ప్రధాన పొలం తయారు చేసుకునేటప్పుడు మొత్తం వేసేయాల్సి ఉంటుంది, సగం డోస్ వేయాల్సి ఉంటుంది. అలాగే పొటాష్ ఎరువు కూడా మనం ప్రధాన పొలం తయారు చేసుకుని నారు నాటే ముందు వేసేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత మిగిలిన నత్రజని ఎరువులు 50% నత్రజని ఎరువులు అనేవి మొక్క పెరుగుదల దశలో, అంటే 30 రోజుల తర్వాత ఒకసారి, 60 రోజుల తర్వాత ఒకసారి 2 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుందండి. క్యాలీఫ్లవర్ కూడా ఇదే పద్ధతిలో ఎరువులు వేసుకోవాలండి. ముఖ్యంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలలో నేలల రకాల్ని బట్టి విత్తన రకాలు ఎన్నుకోవాలి. తేలికపాటి నేలల్లో స్వల్పకాలిక రకాలను వేసుకోవాలి. బరువు నేలల్లో మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలను సాగు చేసుకోవచ్చు. పువ్వు సైజు పెద్దగా ఉండి ఎకరాకు 12 నుంచి 15 వేల క్యాలీఫ్లవర్ పూలు, క్యాబేజీ గడ్డల దిగుబడి సాధిస్తే రైతులు ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించే వీలుంది. శాస్త్రవేత్తల సూచనల్ని పాటిస్తూ సాగు చేస్తే నాణ్యమైన అధిక దిగుబడులు తీసేందుకు ఆస్కారం ఉంటుంది. సంప్రదాయ పంటలు కాదని చాలా మంది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటల్ని ఎంచుకొని సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా ఎకరంలో వక్కలో అంతర పంటగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ నుండి దిగుబడులు పొందుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో పండ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆరోగ్యపరమైన లాభాలు ఉండటం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీనినే ఆసరాగా చేసుకుని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు నవీన్ కుమార్ గతేడాది ఎకరంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేశారు. అంతర పంటగా వక్కను నాటారు. అయితే ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ నుండి దిగుబడులు పొందుతున్నారు. వక్క నుండి మరో 2 ఏళ్ల తరువాత గాని దిగుబడులు రావు. అయితే ఈ రైతు పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులను వాడటం లేదు. కేవలం ప్రకృతి విధానంలోనే సాగు చేస్తున్నారు. వచ్చిన పంటను స్థానికంగానే అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో 1 ఎకరం డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నామండి.
అంతర పంటగా దీంట్లో ఒక్క పెట్టాము. ఒక్క ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే డ్రాగన్ ఫ్రూట్లో మన ఏరియాకి ఎక్కువ వేసవకాలం మట్టలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఎండ హీట్ తట్టుకోవడం కోసం షేడ్ నెట్ కట్టాలి. నేనేంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి అదే ఏ కొబ్బరో వేస్తే మళ్ళీ ఆ మట్టలు అవి పడి ఈ స్టమ్స్ అవి ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్గా ఆలోచించి ఒక్క పెట్టడం జరిగింది. ఈ ఒక్క వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఒక్క నుంచి కూడా మనం షేడ్ వేసే పని లేకుండా ఒక్క నుంచి కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక 1 ఇయర్ ఆగేటప్పటికి ఒక్క నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. అదే కాకుండా ఈ 1 ఇయర్ ఆగిన తర్వాత కింద మిరియం కూడా పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఇన్ని రకాల ఉపయోగాలు ఎట్లా ఉంటుంది అనే దానికోసం నేను ప్రస్తుతానికి 1 ఎకరం మాత్రమే ఇట్లా చేస్తున్నాను. ఇది కూడా ఆర్గానిక్ పద్ధతిలో, అంటే మల్చింగు, జీవామృతాలు, వేప గింజల కషాయం ఇవి వాడుకుంటూనే కెమికల్ అనేది వాడుకోకుండా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆర్గానిక్ పద్ధతిలో మేము దీన్ని పండించడం జరుగుతుంది. నేను 8x8 గ్యాప్లో పెట్టానండి. ఒక స్తంభానికి వచ్చి 4 మొక్కలు పెట్టామండి. స్తంభానికి 8 అడుగుల గ్యాప్ వస్తుంది. ఒక్కకి 8 అడుగుల గ్యాప్ వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్కి ఒక్కకి వచ్చేటప్పటికి 4 అడుగుల గ్యాప్ వస్తుంది. ఈ రకంగా నేను ప్లాన్ చేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ కూడా కింద పెట్టితే మనం మల్చింగ్ చేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు దాని మీద పడి అదంతా డ్యామేజ్ అవుతుందని చెప్పి డిఫరెంట్గా ఆలోచించి పైన ఏదైతే ఈ డ్రాగన్ ఫ్రూట్కి మనం బిళ్ళలు వేస్తామో ఆ బిళ్ళల మీద వేసి దాన్ని చేసి దాని ద్వారాగానే, ఆ డ్రిప్ ద్వారాగానే జీవామృతం అనేది కూడా ఎక్కించడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకి మేము చేసిన ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే చాలా సక్సెస్ఫుల్గానే ఉందని చెప్పొచ్చు. ఈ రకం వచ్చేటప్పటికి ఇత్తనం పేరు సియాన్ అమెరికన్ బ్యూటీ. ఇది కేజీకి వచ్చి 4-5 అట్లా తూగుతి. మేము విత్తనం వచ్చేటప్పటికి సొంతగా ఎక్కడికో బయటికి వెళ్ళిన దగ్గర ఒక పెద్ద ఆయన దగ్గర ఆయన ట్రైల్ వేసాడు. ఆ విత్తనం చూసి బాగుందని చెప్పి మేమే తీసుకొచ్చి ముందు ఒక 10 స్తంభాలకి ట్రైల్ వేసి అవి కాసిన తర్వాత ఆ విత్తనాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకుని మేమే సొంతగా డెవలప్ చేసుకుని దీన్ని చేయటం జరిగింది. తర్వాత దీంట్లో కూడా విపత్తులు కూడా ఉంటాయి. వాటిని మనం వేసేటప్పుడు క్వాలిటీగా బిళ్ళలు కానీ స్తంభాలు కానీ ఏదైనా సరే క్వాలిటీగా వేసుకుంటే మనకు కొంతకాలం, ఎందుకంటే ఇది 1 సంవత్సరం 6 నెలల్లో తీసి వేరే దున్నేసుకుని వేరే వ్యవసాయం చేసుకునేది కాదు. దీర్ఘకాలికంగా ఉండే పంట కాబట్టి దీనికి కొంచెం ఏది చేసుకున్నా కూడా స్టాండర్డ్గా కొంచెం తక్కువ ఖర్చుతో ఎక్కువగా లాభం వచ్చేలాగా చూసుకుని స్టాండర్డ్గా పనిముట్లు చేసుకుంటే మనకి కొంతకాలం దీంట్లో ఏ ఇబ్బంది ఉండదు. దీంట్లో ఎక్కువ చీమలు ఉంటాయి. ఈ చీమలకు వచ్చేటప్పటికి మన ఆర్గానిక్ పద్ధతిలో వేప గింజల కషాయం అదే ఎక్కువగా లేదంటే వేప గింజలు వేపపిండి తెచ్చుకుని 10 కేజీలు డ్రమ్ములో ఊరేసుకుని దాన్నే వడకట్టుకుని స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా వరకు చీమలు అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా వేరే పురుగు మందులు గట్ట ఏం వాడాల్సిన అవసరం గట్ట ఏమీ ఉండదు. మే నెలలో స్టార్ట్ అవుతుందండి పూత. మే నెల నుంచి అంటే నాకు నిరుడు వచ్చినాయి, కానీ నిరుడు అంత ఎగ్జాక్ట్గా అయితే నేను రాసుకోలేదు. ఈ సంవత్సరం అయితే ఇప్పటికి ఒక 2 లక్షల దాకా వచ్చినాయి. ఇంకా సగం పంట అయిందని అనుకుంటున్నా. ఇంకో 2 లక్షల వరకు కూడా దీని మీద తీయచ్చు అనేది నా అంచనా. నాకంటే 10 లక్షల వరకు అయిందండి. అంటే అప్పట్లో విత్తనం కూడా కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకున్నాం. స్తంభాలు బయట కొనటం, దాన్ని కట్ చేయటం, ప్రోనింగ్ చేయటం, బిళ్ళలు వేరే తీసుకుని వచ్చి దాన్ని ఫిట్టింగ్ చేయటం, ఈ సోలార్ చుట్టూ ఫినిషింగ్ వేయటం, ఇవన్నీ నాకు ఎక్స్ట్రా ఖర్చులు అయినాయి. 1.5 సంవత్సరం పడుతుందండి. మొక్క నాటిన కాడి నుంచి మనకు ఆదాయం రావడానికి 1.5 సంవత్సరం పడుతుంది. మొదటి సంవత్సరంలో మీకు స్తంభాలు వేసిన తర్వాత మధ్యలో బెడ్లు కట్టుకుని బంగాళదుంప, వెల్లుల్లి, అల్లం ఇవి అయినా సరే పంటలో అంతర పంటలో ఆదాయం, ఎందుకంటే అవి 4-5 నెలల్లో వచ్చేస్తుంటాయి. అవి చూసుకుని అవి పెట్టుకుని దాని మీద కూడా కొంత బడ్డెన్ మనకి, అంటే మొదటి సంవత్సరం ఆదాయం రాలేదనే ఫీలింగ్ లేకుండా కష్టపడగలిగితే అట్లా కూడా చేసుకోవచ్చు. మేము అట్లా చేసాం, సక్సెస్ అయ్యాం. సేమ్ దాంతోపాటే నాటామండి. ఇది కూడా 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. దీని మీద అయితే ఇంకా ఆదాయం అయితే ప్రస్తుతానికి ఏం రాలా. పవర్ టిల్లర్ ద్వారా మేము కలుపు దున్నటం కానీ కలుపు నిర్మూలన చేయటం కానీ చేస్తాం. మొక్కలు మొదలు ఏదన్నా మిగిలితే అతి తక్కువ మంది కూలోళ్ళతో 2-3తో పీకించేస్తామండి. వాటర్ వారానికి 1 గంట 2 గంటలు చాలు, అంతే, అంతకుమించి బాగా తక్కువ. ఇది ఎడారి పంట లాంటిది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. పెట్టుబడి వచ్చేటప్పటికి డ్రాగన్ ఫ్రూట్కి ఎకరానికి వచ్చి 7-8 లక్షల దాకా సుమారుగా అవ్వచ్చు. ఒక్క అనేటప్పటికి 3 సంవత్సరాలకు కానీ పంటకు రాదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది 1 సంవత్సరంతో పోయే పంట కాదు. దగ్గరగా 30 సంవత్సరాల వరకు, అంటే నేను 30 సంవత్సరాల అనుభవం లేదు, కానీ నేను తీసుకున్న గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కువ కాలం ఉంటుంది, 30 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. అది 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒక్కతో పాటు 3వ సంవత్సరం కాపుకు వస్తుంది. దాంతోపాటు మనం మిరియం కూడా పెట్టుకుంటే అది కూడా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అది కూడా మనం ఆదాయం తీయవచ్చు. మార్కెట్ వచ్చేటప్పటికి మేము 150 రూపాయలు అమ్ముతున్నానండి ఇంటి దగ్గర.
మా ఎకరంలో పండే పంట నేను ఈ రోజు వరకు యాక్చువల్గా మార్కెట్కి తీసుకెళ్లాల్సిన అవసరం నాకు రాలా. ఎందుకంటే మేము ఆర్గానిక్ పద్ధతిలో చేస్తాం కాబట్టి. మామూలుగా ఉన్న పంటల్లో ఉన్న ఫ్రూట్స్లో ఏట్లకైనా సరే ఒక విటమిన్నే ఉంటుంది అంటారు. దీంట్లో 4 రకాల ఫైబర్ కానీ లేకపోతే వేరే కానీ ఏవైనా సరే 4-5 రకాల పోషకాలు ఉంటాయి. డాక్టర్స్ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే షుగర్ పేషెంట్లకు కానీ లేదంటే ఆపరేషన్ సిజేరియన్ చేసిన వాళ్ళకి కానీ కంపల్సరీగా డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టమని చెప్పి అయితే నా దగ్గరకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే డాక్టర్లు మా దగ్గరికి ఏదైనా కలిసిన సందర్భాల్లో కూడా మాకైతే ఆ విషయాలు చెప్పారండి. అందులోనూ ఈ కెమికల్ లేనిది అనేటప్పటికి వాళ్ళు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు.